వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ మూవీస్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న మూవీ క్లిప్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏసీఎఫ్ టీం ఒక ఎస్పీని కిడ్నాప్ చేస్తారనమాట. అప్పుడు జరిగిన సంభాషణలోనిది ఈ వీడియో. ముందుగా కిడ్నాప్ అయిన ఎస్పీ చెప్తుండే ఏమనంటే, యూ బ్రాట్ మీ ఇన్ ద మున్సిపాలిటీ వ్యాన్ లైక్ ఏ డాగ్. ఐ ఆమ్ ఎస్పీ. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ విత్ మీ సిన్స్ 3 days. ఐ విల్ డివోర్ యూ. యూ బ్రాట్ మీ, బ్రింగ్ అంటే తీసుకురావటం, బ్రాట్ తీసుకొచ్చారు. యూ బ్రాట్ మీ, మీరు నన్ను తీసుకొచ్చారు. ఇన్ ద మున్సిపాలిటీ వ్యాన్, మున్సిపాలిటీ వ్యాన్లో, లైక్ ఏ డాగ్, ఒక కుక్కలాగా, మీరు నన్ను మున్సిపాలిటీ వ్యాన్లో ఒక కుక్కలాగా తీసుకొచ్చారు. ఐ ఆమ్ ఎస్పీ, నేను ఎస్పీని. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ విత్ మీ సిన్స్ 3 days, అంటే సిన్స్ 3 days, 3 రోజుల నుంచి. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ విత్ మీ, మీరు నాతో ఆడుకుంటున్నారు. ఐ విల్ డివోర్ యూ. డివోర్ అంటే ఇక్కడ రక్తం తాగటం అనమాట. ఐ విల్ డివోర్ యూ, నేను నీ రక్తం తాగుతాను అని అంటాడు. అనగానే చిరంజీవి ఏమంటుండంటే, షటప్, బై ద టైమ్ యు ఆర్ బీటెన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద లైఫ్, హ్యావ్ యూ ఫర్గాటెన్ దట్ యు ఆర్ హ్యూమన్? యు ఆర్ సేయింగ్ ఐ విల్ డివోర్ యూ. షటప్ అంటే నోరు ముయ్యి. బై ద టైమ్ యు ఆర్ బీటెన్, యు ఆర్ బీటెన్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ యు అనే సబ్జెక్ట్ ఏం చేయట్లేదు, ఓకేనా. యు ఆర్ బీటెన్ అంటే నిన్ను కొట్టారు అని అర్థం అనమాట. యు ఆర్ బీటెన్, నిన్ను కొట్టారు. బై ద టైమ్ అంటే సరికి అని అర్థం, ఓకే. బై ద టైమ్ యు ఆర్ బీటెన్, నిన్ను కొట్టేసరికి అని అర్థం. నిన్ను కొట్టేసరికి. ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారి. ఇన్ లైఫ్, జీవితంలో, జీవితంలో మొదటిసారి నిన్ను కొట్టేసరికి. హ్యావ్ యూ ఫర్గాటెన్ దట్ యు ఆర్ హ్యూమన్. హ్యావ్ యూ ఫర్గాటన్ అంటే మర్చిపోయావా. యు ఆర్ హ్యూమన్, నువ్వు మనిషి అనే సంగతి మర్చిపోయావా ఫస్ట్ టైం నిన్ను కొట్టేసరికి. యు ఆర్ సేయింగ్ ఐ విల్ డివోర్ యూ, నువ్వు రక్తం తాగుతానని అంటున్నావు, నిన్ను కొట్టేసరికి ఫస్ట్ టైం నువ్వు మనిషి అనే సంగతి మర్చిపోయావా అని అర్థం అనమాట, ఓకే. తర్వాత ఎస్పీ చెప్తున్నా ఏమన్నంటే, హే, యూ క్రియేటెడ్ ఏ గ్రూప్ నేమ్డ్ ఏసీఎఫ్ అండ్ థ్రెటెన్ టు కిల్ రాంగ్ డూయర్స్. యూ క్రియేటెడ్ అంటే తయారు చేయడం, సృష్టించడం, ఓకే. నువ్వు క్రియేట్ చేసావు ఒక గ్రూప్ని. నేమ్డ్ ఏసీఎఫ్, నేమ్డ్ ఏసీఎఫ్ అంటే ఏసీఎఫ్ అనే ఒక గ్రూప్ని తయారు చేసావు. అండ్ మరియు థ్రెటెన్ అంటే బెదిరించడం అనమాట. టు కిల్ చంపుతానని. రాంగ్ డూయర్స్, డూయర్స్ అంటే ఇక్కడ చేసేవాళ్ళు. రాంగ్ డూయర్స్ అంటే తప్పు చేసేవారు. అంటే నువ్వు ఏసీఎఫ్ అనే ఒక గ్రూప్ను తయారు చేసి తప్పు చేసేవారిని చంపుతానని బెదిరిస్తున్నావు అని అరుస్తుంటాడు. అరుస్తుంటే ఇక్కడ చిరంజీవి అంటుండు, డోంట్ స్క్రీమ్, అరవద్దు. దట్ వుడ్ లీడ్ యూ టు డెత్. దట్ వుడ్ లీడ్ యూ టు డెత్ అంటే అరవద్దు, అరిస్తే అది నీ చావుకి దారి తీస్తుంది అని చెప్తాడు. చెప్పగానే ఎస్పీ అడుగుతుండే ఏమనంటే, వాట్ హ్యావ్ ఐ డన్ దట్ యు డిసైడ్ టు కిల్ మీ. వాట్ హ్యావ్ ఐ డన్ అంటే నేనేం చేశాను. దట్ అంటే ఇక్కడ కంజక్షన్ అనమాట. యు డిసైడ్ టు కిల్ మీ, నన్ను చంపడానికి నిశ్చయించావు, నేనేం చేశానని అని అర్థం ఇక్కడ, ఓకే. నేనేం చేశానని నన్ను చంపడానికి డిసైడ్ చేశారు అనగానే చిరంజీవి చెప్తుండు ఏమనంటే, యూ డిడెంట్ డూ ఎనీ మిస్టేక్, యూ డిడ్ క్రైమ్స్. యూ డిడెంట్ డూ, నువ్వు చేయలేదు. ఎనీ మిస్టేక్, ఏ తప్పు నువ్వు చేయలేదు. యూ డిడ్ క్రైమ్స్, నువ్వు నేరాలు చేసావు. నువ్వు తప్పులు, ఎలాంటి తప్పులు చేయలేదు, నేరాలు చేసావు అని అర్థం అనమాట, ఓకే. కెన్ యూ ప్రూవ్ ఇట్, డూ యూ హ్యావ్ ఎవిడెన్స్. కెన్ యూ ప్రూవ్ ఇట్, నువ్వు అది రుజువు చేయగలవా. డూ యూ హ్యావ్ ఎవిడెన్స్, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా. నువ్వు రుజువు చేయగలవా, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాడు. అడగగానే చిరంజీవి చెప్తుండు ఏమనంటే, దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ హిస్టరీ ఫ్రమ్ ద డే యూ టుక్ చార్జ్ యాజ్ ఎస్పీ.
దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ హిస్టరీ. ఎంటైర్ అంటే మొత్తం, హిస్టరీ అంటే చరిత్ర. దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ హిస్టరీ, ఇది నీ మొత్తం చరిత్ర. ఫ్రమ్ ద డే యు టుక్ చార్జ్ యాజ్ ఎస్పీ. ఓకేనా, యు టుక్ చార్జ్ యాజ్ ఎస్పీ అంటే నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి ఇది నీ మొత్తం చరిత్ర. యు వాజ్ పోస్టెడ్ అంటే నీకు పోస్ట్ ఇచ్చారు టు మహబూబ్ నగర్కి ఇన్ 1994. 1999లో నీకు మహబూబ్ నగర్కి పోస్ట్ ఇచ్చారు. 14 people died due to adulterated alcohol. 14 people died అంటే 14 మంది చనిపోయారు. డ్యూ టు అంటే కారణం, ఏం కారణం? అడల్టరేట్ ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే మద్యం, అడల్టరేట్ అంటే కల్తీ అన్నమాట. కల్తీ మద్యం కారణంగా 14 మంది చనిపోయారు. యు టుక్ 1 lakh per dead person as bribe from the businessman. యు టుక్ నువ్వు తీసుకున్నావు 1 lakh per dead person as bribe లంచంగా. ఓకే, లంచంగా చచ్చిన వ్యక్తికి 1 లక్ష చొప్పున నువ్వు తీసుకున్నావు. ఫ్రమ్ ద బిజినెస్ మ్యాన్, ఆ వ్యాపారి నుండి. ఆఫ్టర్ దట్ దాని తర్వాత యు వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు శ్రీకాకుళం ఇన్ 1996. యు వాజ్ ట్రాన్స్ఫర్డ్, ఇది కూడా ప్యాసివ్ వాయిస్. నిన్ను ట్రాన్స్ఫర్ చేశారు టు శ్రీకాకుళంకి ఇన్ 1996. 1996లో నిన్ను శ్రీకాకుళానికి ట్రాన్స్ఫర్ చేశారు. దేర్ అక్కడ అంకయ్య సన్ రేపుడ్ ఏ కాలేజ్ గర్ల్. అంకయ్య సన్ అంటే అంకయ్య కొడుకు, రేపుడ్ ఏ కాలేజ్ గర్ల్ ఒక కాలేజీ అమ్మాయిని రేప్ చేశాడు. యు హెల్ప్డ్ హిస్ సన్ బై కన్సిడరింగ్ హర్ యాజ్ ఏ కోటేసన్. యు హెల్ప్డ్ హిస్ సన్, నువ్వు అతని కొడుక్కి సహాయం చేశావు. బై కన్సిడరింగ్ హర్, ఆమెను పరిగణించడం వల్ల. ఏమని పరిగణించడం వల్ల? యాజ్ ఏ కోటేజన్ అంటే వ్యభిచారిగా పరిగణించడం వల్ల ఆమెని అతని కొడుకు సహాయం చేశావు అని అర్థం అనమాట. ఫర్ దట్ యు టుక్ 12 lakhs యాజ్ బ్రైబ్. ఫర్ దట్ దానికోసం నువ్వు 12 లక్షల లంచంగా తీసుకున్నావు. యు టుక్ 12 lakhs యాజ్ బ్రైబ్. ఓకే, యువర్ కరప్టెడ్ ఎర్నింగ్స్, ఇదంతా కూడా మనకి ఇక్కడ సబ్జెక్టే అనమాట. నీ అవినీతి సంపాదన హ్యాజ్ రీచ్డ్ చేరుకుంది. మోర్ దాన్ 5 crores 5 కోట్లకు పైగా నీ అవినీతి సంపాదన చేరుకుంది. ఎవర్ సిన్స్ 1996 అంటే 1996 వరకు, అంటే అప్పటిదాకా అనమాట. 1996 దాకా నీ అవినీతి సంపాదన 5 కోట్ల వరకు చేరుకుంది. ఓకే, ఇన్ ఎడిషన్ దానికి తోడు యూ టుక్ 6 lakhs బ్రైబ్స్ 7 hours బిఫోర్ యూ గాట్ కిడ్నాప్డ్. ఇన్ ఎడిషన్ దానికి తోడు యూ టుక్ 6 lakhs బ్రైబ్స్, నువ్వు 6 లక్షలు లంచాలు తీసుకున్నావు. 7 hours బిఫోర్ అంటే 7 గంటల ముందు యు గాట్ కిడ్నాప్డ్, నువ్వు కిడ్నాప్ అయ్యే 7 గంటల ముందు 6 లక్షలు లంచాలు తీసుకున్నావు. ఓకే, తర్వాత చీఫ్ మినిస్టర్ హూ రూల్స్ ద స్టేట్, ప్రైమ్ మినిస్టర్ హూ రూల్స్ ద కంట్రీ. అంటే చీఫ్ మినిస్టర్ హూ రూల్స్ ద స్టేట్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ప్రైమ్ మినిస్టర్ హూ రూల్స్ ద కంట్రీ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బీట్ సమ్వన్. దే డోంట్ హ్యావ్ వాళ్ళకి లేదు, ఎనీ రైట్ ఎలాంటి హక్కు, టు బీట్ సమ్వన్ ఎవరినైనా కొట్టే హక్కు వాళ్ళకి లేదు. బట్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ దట్ అథారిటీ టు యూ. వై? బట్ కానీ, ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం హ్యాస్ గివెన్ ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. దట్ అథారిటీ అంటే ఆ అధికారం, అథారిటీ అంటే అధికారం, దట్ అథారిటీ ఆ అధికారం, టు యూ మీకు. ఓకేనా, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి వాళ్ళకు కూడా ఒకరిని కొట్టే అధికారం లేదు, కానీ రాజ్యాంగం ఆ అధికారం మీకు ఇచ్చింది. వై? ఎందుకు? బికాస్ ఎందుకంటే యు ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫాదర్ హూ కన్ఫ్రంట్స్ హిస్ సన్ ఇఫ్ డూ ఎనీ మిస్టేక్. యు ఆర్ ట్రీటెడ్ ఇది కూడా ప్యాసివ్ వాయిస్ అనమాట. అంటే
మిమ్మల్ని పరిగణించారు. యాజ్ ఏ ఫాదర్, ఒక తండ్రిలాగా మిమ్మల్ని పరిగణించారు. హూ కన్ఫ్రాంట్స్ హిస్ సన్ ఇఫ్ డూ ఎనీ మిస్టేక్. అంటే ఇక్కడ కన్ఫ్రాంట్స్ అంటే ఎదిరించడం, అడ్డుకోవటం అనమాట. అంటే ఇక్కడ అడ్డుకోవటం అనమాట, నియంత్రించడం ఇలాంటివి అనమాట. ఇఫ్ డూ ఎనీ మిస్టేక్, ఓకే, ఏదైనా తప్పు చేస్తే, అంటే తన కొడుకు ఏదైనా తప్పు చేస్తే ఎవరైతే నియంత్రిస్తారో అలాంటి తండ్రిలాగా మిమ్మల్ని పరిగణించారు కాబట్టి మీకు ఈ అధికారం ఇచ్చారు అని అర్థం అనమాట. ఓకే, బట్ యు మిస్యూజ్డ్ దట్ అథారిటీ. నువ్వు ఆ అధికారాన్ని తప్పుగా ఉపయోగించావు. మెనీ కాప్స్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ గెట్ మెడల్స్ ఫర్ హానెస్టీ. మెనీ కాప్స్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్లో గెట్ మెడల్స్ పొందుతారు ఫర్ ఆనెస్టీ. చాలా మంది పోలీసులు మీ డిపార్ట్మెంట్లో నిజాయితీగా మెడల్స్ పొందుతారు. కరప్టెడ్ పీపుల్ లైక్ యూ. కరప్టెడ్ పీపుల్ అంటే అవినీతి ప్రజలు, లైక్ యూ నీలాంటి వారు అవినీతి పరులు. బ్రింగ్ డిస్గ్రేస్. బ్రింగ్ అంటే తేవటం, డిస్గ్రేస్ అంటే అగౌరవం. ఓకేనా, అగౌరవాన్ని తెస్తారు. టు ద డిపార్ట్మెంట్కి నీలాంటి వారు అగౌరవం తెస్తారు. యు ఆర్ ద టాప్ మోస్ట్ క్రిమినల్ ఇన్ ఆల్ ద కాప్స్ హూ డిడ్ మిస్టేక్స్. ఎవరైతే తప్పులు చేశారో, ఇన్ ద కాప్స్ పోలీసులలో ఎవరైతే తప్పులు చేశారో వారందరిలో యు ఆర్ ద టాప్ మోస్ట్ క్రిమినల్, నువ్వే టాప్ మోస్ట్ క్రిమినల్వి. ఓకే, ఇదే అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురికి చేరాలని భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.